Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును. మీరు ఇంటి దగ్గర కూర్చొని వాట్సాప్ ద్వారా మా సర్వీస్లను పొందవచ్చు. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఒకరు పిఎఫ్కు సంబంధించి ఒక డౌట్ అయితే అడిగారు. పిఎఫ్ మెంబర్ ఐడిని, సర్వీస్ హిస్టరీలో ఉన్నటువంటి మెంబర్ ఐడిని డిలీట్ చేస్తుంటే మాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ని ఏం చేయాలని అడుగుతున్నారు. ఇంతకీ వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఎర్రర్ వచ్చేసి కాంట్రిబ్యూషన్ ఈజ్ అవైలబుల్ అగైనెస్ట్ మెంబర్ ఐడి, డిలింక్ ఈజ్ నాట్ అలౌడ్. దీని యొక్క అర్థం ఏంటంటే కనుక మీరు సర్వీస్ హిస్టరీలో ఉన్నటువంటి ఏదైనా ఒక మెంబర్ ఐడిని డిలింక్ చేయాలంటే కనుక ఆ డిలింక్లో మాకు ఎటువంటి పిఎఫ్ కట్టకుండా ఉండాలి. వన్స్ పిఎఫ్ కట్టిన తర్వాత, ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఆ యొక్క మెంబర్ ఐడిని డిలింక్ చేసేదానికి, అంటే డిలీట్ చేసేదానికి పాసిబిలిటీ అనేది ఉండదు. దీని యొక్క అర్థం అయితే ఇదే. మరి ఏ మెంబర్ ఐడిని మనం డిలీట్ చేసుకోవచ్చు అంటే కనుక మనకు అన్వాంటెడ్ కంపెనీ లిస్ట్, అంటే మనం జాయిన్ అయ్యిండం కంపెనీలో జస్ట్ ఆఫర్ లెటర్ ఒకటి ఇచ్చింటారు, జాయిన్ అయ్యిండము, అటువంటి కంపెనీస్ని మనము పిఎఫ్ ఖాతాలోంచి, మన యొక్క పిఎఫ్ అకౌంట్లోంచి, మన యొక్క పిఎఫ్ సర్వీస్ హిస్టరీలోంచి ఆ యొక్క మెంబర్ ఐడిని, ఆ పర్టిక్యులర్ కంపెనీ యొక్క మెంబర్ ఐడిని తీసేయచ్చు. డిలీట్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఆ యొక్క 2 ఆప్షన్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలో. ఇక్కడ మీ యొక్క సర్వీస్ హిస్టరీ ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మీరు డిలింక్, సపోజ్ ఈ కంపెనీని నేను డిలింక్ చేయాలనుకుంటున్నా కదా, డిలింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలింక్ దిస్ మెంబర్ ఐడి, ఈ యొక్క మెంబర్ ఐడిని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారా, డిలింక్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఎస్ అని ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అని ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యుఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. నేను ఏ కంపెనీలోనూ జాయిన్ కాలేదు, కానీ నా యొక్క పర్మిషన్ లేకోకుండానే ఆ కంపెనీ యొక్క మెంబర్ ఐడిని నా యొక్క యూఏఎన్ నెంబర్కి యాడ్ చేసినారు. సో అటువంటి కండిషన్స్లో ఈ యొక్క ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ ది ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యావ్ నాట్ జాయిన్డ్. కంపెనీ వాళ్ళు ఆఫర్ అయితే చేశారు, ఆఫర్ లెటర్ అయితే ఇచ్చారు, బట్ నేను జాయిన్ కాలేదు. సో అటువంటి కండిషన్లో ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్లోనూ మనకు పిఎఫ్ అమౌంట్ అనేది మెంబర్ ఐడికి యాడ్ అయ్యిండదు. సో ఇటువంటి కండిషన్లో మాత్రమే మీరు మీ యొక్క మెంబర్ ఐడిని సర్వీస్ హిస్టరీలోంచి డిలింక్ డిలీట్ అనేది చేసుకోవచ్చు.